హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సింపుల్గా ఫస్ట్ బర్త్డే కోసం కేక్ కావాలి అని చెప్పి మనకు ఒక 2 days ముందరైతే ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇది కస్టమైజేషన్ అయితే ఏదీ లేదు, జస్ట్ మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో కేక్ అయితే కావాలని చెప్పారు. సో అందుకే నేను ముందు రోజైతే కేక్ని క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది నెక్స్ట్ డేకి నేను కేక్ అనేది ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నాను. ముందుగా పైన పార్ట్లో వైట్ క్రీమ్తో నీట్గా ఫినిషింగ్ చేసేసుకున్నాక సైడ్స్కి ఇలా వైట్ కలర్ క్రీమ్లో బ్లూ కలర్ అనేది అప్లై చేశాను. ఇది వచ్చేసి మ్యాజిక్ కలర్స్. సో ఈ విధంగా డౌన్ పార్ట్లో నేను థిక్గా అండ్ మిడిల్లో వచ్చేసి లైట్ షేడ్, పైన వచ్చేసి వైట్ కలర్ అనేది చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో అందుకే క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో తీసుకొని డౌన్ పార్ట్లో జస్ట్ మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ తీసేసుకొని ఎడ్జ్కి మనం సిజర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్లో మనకి ఈ విధంగా వేసేసుకోవచ్చు. సో 3 lines డార్క్ షేడ్, 3 lines లైట్ షేడ్ అండ్ 3 lines వచ్చేసి వైట్ కలర్లో ఇలా అప్లై చేసేసుకున్నాను. ఈ విధంగా అప్లై చేసేసుకున్నాక నేను స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను. మనం స్క్రాపర్ అయితే ఏమీ లేదండి, జస్ట్ స్క్రాపర్ని ఇలా హ్యాండ్తో హోల్డ్ చేసేసి టర్నింగ్ టేబుల్ని రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ నీట్గా రావడానికి మనకి వితిన్ ఏ డేలో అయితే రాదండి, చాలా డేస్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారా, ఎడ్జెస్ కూడా చాలా చాలా నీట్గా వచ్చాయి, మనకి షార్ప్ ఎడ్జెస్ అయితే వచ్చేసాయి, చూసారు కదా. అండ్ ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాక బోర్డు పైన ఎలాంటి క్రీమ్ లేకుండా మనం క్లీన్ చేసేసుకోవాలి. టిష్యూ పేపర్తో అయినా ఏదైనా క్లాత్తో అయినా. ఇక్కడ ఏంటంటే మనకి కేక్కి ముందర ఎలాంటి డిజైన్స్ అనేవి లేవు కాబట్టి జస్ట్ సింపుల్ కేక్ కాబట్టి ఎడ్జ్కి మనకి కేక్ ఏంటంటే డౌన్ పార్ట్లో ఎడ్జ్కి లైట్గా క్రీమ్ అనేది ఉండిపోతుంది. దాన్ని ఈ విధంగా మనం పెయింట్ బ్రష్తో ఎడ్జెస్ని క్లీన్ చేసుకున్నట్లయితే కింద పార్ట్ కూడా చాలా నీట్గా షార్ప్ ఎడ్జ్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పైన పార్ట్లో అయితే ఏ విధంగా నీట్గా ఉందో బోర్డు పైన డౌన్ పార్ట్లో కూడా అదే విధంగా నీట్గా ఉండేలాగా మనము క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. షార్ప్ ఎడ్జెస్ అయితే చాలా చాలా నీట్గా వచ్చేసాయి. అండ్ పైన పార్ట్లో వచ్చేసి ఇక్కడ జస్ట్ సింపుల్గా ఏదైనా డిజైన్ వేయమని చెప్పారు. సో అందుకనే నేను 1M నాజిల్తో ఈ విధంగా చాలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేవి వేసేసుకున్నాను. ఈ విధంగా 2 layers అనేవి